అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో కొన్ని కోట్లు ఖర్చు పెట్టి సిద్ధం సభలు పెడుతూ ఆ సభల్లో తాను 5 సంవత్సరాల పాటు చేసింది ఏంటనేది చెప్పకుండా ఆయన మొత్తం స్పీచ్లో 75% అబో పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ళ గురించి, కరెక్ట్, దుష్ట చతుష్టయం గురించి ఇదే కదా చెప్తుంది. మరి అలాంటప్పుడు మనం కూడా ఆయన కౌంటర్ ఇవ్వకపోతే అది నిజం అనుకుంటారు. ఆయన చెప్పింది వదిలేమనట్లేదు. సో మీరు వేర్ వాట్ షుడ్ బి యువర్ ఫోకస్ అని అడుగుతున్నాను. ఇప్పుడు నేను భారతి రెడ్డి మన గురించి ఫోకస్ కూడా ఎంతసేపు వివేకానంద రెడ్డి హత్య, ఇట్ ఈస్ నాట్ పర్సనల్, ఇట్ షోస్ హూ హీ ఈస్. వివేకానంద రెడ్డి హత్య ఇస్ అగైన్ మన వ్యక్తిగత అభియోగం కాదండి. రఘురామ కృష్ణరాజు మీద దాడి, అతను చేసిన అరాచకాలు, అవి మాట్లాడాలి మనం. దీస్ ఆర్ ఆల్ ఫ్యాక్చువల్. సిబిఐ హస్ సెడ్ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రపంచానికి తెలియక ముందే వివేకానంద రెడ్డి గారి హత్య విషయం తెలిసింది అని నేను చెప్పలేదు, సిబిఐ చెప్పింది. జగన్మోహన్ రెడ్డి గారే స్పష్టంగా ప్రజల ముందు చెప్పారు, ఇక్కడ పోటు పడింది, ఇక్కడ పోటు పడింది అని. అది మీగడ తెలుసు, ఆ డెడ్ బాడీని తప్పితే పోస్ట్మార్టం రిపోర్ట్ కూడా రాలే ఎక్కడ పోట్లు పడ్డాయో. దీస్ ఆర్ ద థింగ్స్ యూ కెన్ టాక్. యూ కెన్ టాక్ అబౌట్ రోడ్స్, యూ కెన్ టాక్ అబౌట్ ఎన్ని కంపెనీలు వెళ్ళిపోయి. ఇప్పుడు మీరు చెప్పిన ఎడ్యుకేషన్ గురించి మాట్లాడండి. ఇది మాట్లాడటం వాళ్ళకి ఇష్టం లేదు. సో పవన్ కళ్యాణ్ పెళ్లి గురించి మాట్లాడతారు. మీరు ఆవేశానికి వచ్చి, పౌరుషానికి వచ్చి చొక్కాలు చింపుకొని నువ్వు 4వ పెళ్ళ అంట, నాకు 3 అయినాయి. దే లవ్ ద డిబేట్. ఇప్పుడు భారతీ రెడ్డి దగ్గరికి వెళ్ళిందండి నిన్న స్పీచ్. పవన్ కళ్యాణ్ ఏమన్నారంటే 4వ పెళ్ళం నువ్వేనా అని చెప్పి జగన్మోహన్ రెడ్డిని అడిగారు. అడిగి మేడం భారతీ రెడ్డి గారు మీకు చెప్తున్నాను, మీ ఆయనకి చెప్పండి, నా దగ్గర టన్నుల కొద్ది ఇన్ఫర్మేషన్ ఉంది, మీ ఆయన చీకటి వ్యవహారాలన్నీ అటు జోలికి వెళ్లకుండా ఉండాలంటే మీరు భవిష్యత్తులో ఆయన అదుపులో పెట్టండి అని చెప్పి భారతీ రెడ్డి గారికి ఒక సూచన సలహా ఇచ్చాడు నా వేదిక మీద నుంచి. అంత స్థాయికి వెళ్ళిందంటే ఇది ఆగుతుందంటారా రేపు ఎలక్షన్ నాటికి? లేదు, వాళ్ళకి ఏది కావాలో అది ఇస్తున్నారు. మీరు వాళ్ళకి కావాల్సింది మంచిగా వెండి పళ్ళంలో పెట్టి సర్వ్ చేస్తున్నారు. ఇది ఒకటి మాట్లాడాలి. ఇది నేను మాట్లాడితే ఎంతమందికి వినిపించుద్ది? ఇదే పవన్ కళ్యాణ్ ఇది మాట్లాడితే ఎంతమందికి వినిపించుద్ది? నేను దీని మీద వీడియో చేశాను, 300 వ్యూస్ వచ్చాయి. ఆయన మాట్లాడితే రీచింగ్ ఎక్కువ ఉంటుంది కదా, కనీసం 30 లక్షలు చూస్తారు. ఫిగర్ డేటా ఉంది కాబట్టి కంప్లీట్ గా ఇప్పుడు దాకా జగన్ చెప్పింది అబద్ధం కదా అని చెప్పి అనుకుంటారు కదా. పెళ్ళాలు, కూతుళ్ళు, ఇట్స్ వెరీ బ్యాడ్. అంటే దీన్ని బట్టి ట్రాప్ లో ఎవరు పడ్డారు? వీళ్ళు పడ్డారు. నేను అదే చెప్తాను మొదటి నుంచి. మీకు చెప్పడానికి మంచి కథ ఉంది, ఈ కథ వదిలేసి ఎవరికి ఎంతమంది పెళ్ళాలు ఈ గొడవ వాడు పెట్టిన వాడు మంచి ట్రాప్ వేసి మీరు పడుతున్నారు. దట్ ఈస్ వాట్ ఐఎమ్ టెలింగ్ యూ. ఐ డోంట్ వాంట్ ఈవెన్ సిబిఎన్ గారు కానీ లోకేష్ గానీ టు టాక్ అబౌట్ ఎనీ ఆఫ్ దీస్ థింగ్స్. నో, అట్లా వదిలేమనట్లేదు. యూ కెన్ షేమ్ దెమ్. ఒక 2 నిమిషాలు మాట్లాడవచ్చు, చెప్పవచ్చు చాలా తప్పు, ఇది సభ్య సమాజంలో మేము అంత దిగజారం వాడిలాగా మేము అంత నీచ పదజాలం వాడడం అంతవరకు పర్లేదు. కిందోళ్ళతో కొంచెం వాయించండి, నో ప్రాబ్లం. దాంతో గట్టిగా మాట్లాడేవాడున్నారు. ఆవిడెవరు నిన్న గుడ్డు ఒక ఆవిడ పడేసింది, ఆవిడ పేరు ఏంటండి, టీడీపీ, చాలా గట్టిగా మాట్లాడారు. ఫైటర్, మహిళా అధ్యక్షురాలు అనిత గారు. జ్యోత్స్న గారు వాయిస్తే అసలు నా తల తిరుగుద్ది ఆవిడ మాట్లాడడం మొదలు పెడితే. జ్యోత్స్న కోల్కపూడి ఉన్నారుగా, మీకు వదిలేండి, వాళ్ళు చేస్తారుగా. మీరు మాట్లాడే విషయాలు కావాలి. సో ట్రాప్ లో పడిపోయినటువంటి వీళ్ళు రాబోయే రోజుల్లో లక్ష్యాన్ని చేరుకునే పరిస్థితి కనపడుతుందా? ప్రస్తుతానికి పాజిటివ్గా ఉంది. బట్ ఎన్నికల విషయంలో ఐ హ్యావ్ మై ఓన్ డౌట్స్. భారతీయ జనతా పార్టీ కానీ ఈవీఎంలు కానీ నా అనుమానాలు నాకున్నాయి. సో వీల్ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. But if it is a purely democratic process, if there are no EVM issues, I think TDP Janasena alliance is on a positive note. మీరు అన్నట్టు 150 దగ్గర నేను లేను, బట్ 100 దాటుతారు, 110 వరకు గ్యారంటీ అని అనుకుంటున్నాను. ఇఫ్ ఇట్స్ ఏ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్. బట్ అదర్వైజ్ ఐ డోంట్ నో. ఎందుకంటే వీళ్ళు బీజేపీ తోటి పాకులాడేది చూస్తే ఎందుకు పాకులాడాలి? 1% పార్టీ కొరకు అంత వాళ్ళ మెప్పు అంత అవసరమా? ఇఫ్ ఇట్స్ ఫెయిర్ ఎలక్షన్ అసలు ఎందుకు పోతారు మీరు మోడీ దగ్గర? ఏం అవసరం మీకు? మీ ముస్లిం ఓట్లు ఎందుకు వదులుకుంటారు? ఐ హావ్ మై డౌట్స్. ఇన్ కేస్ ఇప్పుడు డీల్ అయిపోయింది, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం 5వ తారీఖు చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్తున్నారు, ఫైనల్ అయిపోతుంది డీల్ కూడా. వాళ్ళకి ఏదో ఎంపీలు కావాల్సిన ఎంపీలు ఎమ్మెల్యేలు ఇచ్చేస్తున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ అలయన్స్ తోటి వెళ్తే వ్యక్తిగత అభిప్రాయం అడుగుతున్నారా? సో జనరల్ నా వ్యక్తిగత అభిప్రాయం రావడానికి ముందు అలయన్స్ విల్ హర్ట్ టీడీపీ, ఇట్స్ నో క్వశ్చన్.
బట్ అందరూ చెప్పేది ఏంటంటే టీడీపీ బీజేపీ ఎన్నికల్లో సాయం చేస్తుందని. ఎలక్షన్ కమిషన్ ఈజ్ బీజేపీ తొత్తు No. సంస్థ, అది అందరికీ అందరికి తెలుసు. అర్థమైపోయింది. కాబట్టి బీజేపీతో వచ్చే అలయన్స్ లో ఇప్పుడు ఎందుకంటే టీడీపీలో ప్రత్యేకంగా ముస్లిమ్స్ యూత్ హ్యావ్ టర్న్ కొంత షిఫ్ట్ అయింది టువర్డ్స్ టీడీపీ. వాళ్ళు మళ్ళీ కోల్పోయే అవకాశం ఉంది అంటున్నారు. ముస్లిమ్స్ వైసీపీకి వేశారు 2019లో కూడా అని వీళ్ళ ఆర్గ్యుమెంట్. బట్ జనరల్ ఐ థింక్ ఇట్ హర్ట్స్ టీడీపీ. బట్ ఎలక్షన్స్లో గనక బీజేపీ మరి వీళ్ళకి ఏం సాయం చేస్తుందో నాకు తెలియదు. సాయం అంటే ఏం లేదు, ట్రాన్స్పరెన్సీ. మీరు అన్నది ఈవీఎంలే, Free and fair. ఈవీఎంలు అంటే అసలు మనం ఎవరేం చేయలేము. అది కాదు, ఎలక్షన్ కమిషన్ కూడా ఉందిగా. ఇప్పుడు పోయినసారి టీడీపీ వాళ్ళు డబ్బులు పంచనీయలేదు, అవును, వైసీపీ వాళ్ళు పూర్తిగా సాయం చేశారు. టీడీపీ ఫైనాన్షియర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని మూసారు, ఇచ్చేసారు డబ్బులు ఇవ్వకుండా. అలాంటి సో ప్రతిపక్ష పార్టీ పాలక పార్టీ కంటే ఎక్కువ ఇచ్చిన వన్ ఆఫ్ ద రేరెస్ట్ అకేషన్స్ ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ఎక్కువ ఇచ్చింది పోయినసారి డబ్బులు, అవును 2019 జగన్ సత్యం. ఓకే, అది జనరల్ పబ్లిక్ పర్సెప్షన్. నా వ్యక్తిగత అభిప్రాయంలో ఐఎమ్ బిటర్లీ అపోజ్ టు బీజేపీ. సో ఒకవేళ కనుక అలయన్స్ జరిగితే తెలుగు ప్రజలకు టీడీపీ జనసేన చాలా సాయం చేసినట్టు అవుద్ది. మోడీని ఎదుర్కోవడానికి, మోడీ మీద ప్రతీకారం తీసుకోవడానికి వచ్చే ఎన్నిక చాలా మంచి అవకాశం. అవునా? అని నేను అన్నా. ఇన్ కేస్ మీ వ్యక్తిగత అభిప్రాయం. ఓకే, ఇఫ్ దట్ అలయన్స్ హ్యాపెన్స్, మోడీకి మనకు అమరావతిలో చేసిన మోసం దగ్గర నుంచి మొదలుపెట్టి అన్ని రకాల మోసాలకు ప్రతీకారం తీర్చుకోవడానికి నా అభిప్రాయంలో కనీసం బీజేపీ ఎంపీలని ఓడిస్తే పగ చల్లారదు కొంత. ఓహో, ఈ క్వశ్చన్ ఇచ్చారు. బీజేపీ ఎంపీలు మళ్ళీ ఎమ్మెల్యే ద రీజన్ ఐఎమ్ సేయింగ్ ఇస్ ఎమ్మెల్యేలు అంటే మళ్ళీ మీరు వైసీపీ అని గెలిచినట్టు. ఎంపీలు ఓడికి పట్టదు అసలు, వాస్తవానికి ఎంపీలు పట్టే జాతీయ పార్టీలకి. మనకు అసలు నొప్పే ఉండదు. ఓకే, ద ఇష్యూ ఈజ్ మనం బీజేపీ వ్యతిరేకం చేస్తే వైసీపీ గెలుస్తుంది కదా, ఈ గొడవ వస్తుంది అందరిలో. మనం ఒకటి చేయబోయి ఇంకోటి అవుద్ది. వైసీపీ అని గెలిపించినట్టు వైసీపీ కూడా మనం వ్యతిరేకం కాబట్టి. బట్ బీజేపీ ఎంపీలను ఓడిస్తే ఎవరికి తగులుతుంది చురక? మోడీకి తగులుతుంది. మనకు బీజేపీ అంత వ్యతిరేకం లేదండి. ఇట్ ఈస్ మోడీ షా వీ హావ్ డన్ ఎ లాట్ ఆఫ్ డ్యామేజ్ టు ఆంధ్రప్రదేశ్ స్టేట్. మీరు కనుక మోడీ మీద ప్రతీకారం తీసుకోవాలంటే తెలుగు ప్రజలకి ఇంకొక సువర్ణ అవకాశం రాబోతుంది. కానీ ఇప్పుడు కనుక అలయన్స్ పెట్టుకోకపోతే ఏం జరిగింది అనేది ఇప్పుడు ఉత్తరప్రదేశ్ని చూస్తే అర్థమవుతుంది. అఖిలేష్ యాదవ్ ఏమవుతుంది ఇప్పుడు? ఆల్రెడీ సిబిఐ ఎంక్వైరీ జరుగుతుంది. కాబట్టి ఏంటండి, ప్రజలచే ఎన్నుకోబడ్డ ముఖ్యమంత్రులను జైల్లో పెడుతున్నారు బీజేపీ వాళ్ళు. ఇవాళ భారతదేశం ఇట్ ఈస్ బికమింగ్ ఎ డిక్టేటర్షిప్. కేజ్రీవాల్ వెంటాడుతున్నారు. కేజ్రీవాల్ ఎన్నికలనే కాబట్టి ఆలోచిస్తున్నారు. అరెస్ట్ చేస్తే మాకు నష్టం జరుగుద్దా, లాభ నష్టాల బేరీ చేసుకుంటున్నారు కానీ కేజ్రీవాల్ మీద దయదాల్చట్లేదు. సో ఎన్నికల ముందు అరెస్ట్ చేస్తే నష్టం వాళ్ళ అమ్మ వేసుకుంటారు. అనివార్యంగా బీజేపీ తోటి పొత్తు పెట్టుకోవాల్సి వస్తుంది చంద్రబాబు నాయుడు. పెట్టుకోమనండి, బ్రహ్మాండంగా ఓడిద్దాం అంటున్నా పెట్టుకుని. అదే మీ ఈక్వేషన్ ఓకే, అది జనాలు మరి ఎలా ఈసారి ఎలక్షన్ సార్ ఓవరాల్ ఎంపీస్ వరకే అంట. ఓవరాల్ గా మీ అబ్జర్వేషన్ క్లోజ్ అబ్జర్వ్ చేస్తున్నారు కాబట్టి ఓవరాల్ గా ఎలక్షన్ అనేది కుల ప్రాతిపదికన, లేదంటే ఈ పొత్తుల ప్రాతిపదికన, లేకపోతే ప్రాంతాల ప్రాతిపదికన జరుగుతుందా, లేదంటే క్లియర్గా జగన్మోహన్ రెడ్డిని ఓడించాలి అనే యాంగిల్ ఉందా? జగన్మోహన్ రెడ్డిని ఓడించాలన్నది ఉంది, గట్టిగా ఉంది, ప్రజల్లో ఉంది. ఉందంటే విఫలమైన ముఖ్యమంత్రి అన్నది ఉంది గట్టిగా. అది ఎంత మెజారిటీ అన్నది మనం విల్ హ్యావ్ టు వెయిట్ అండ్. అంటే మీరు చెప్పిన ఈక్వేషన్ అయితే అసలు ఇవన్నీ ఏం పనికిరావు. డబ్బులు, అలయన్స్లు, ప్రాంతాలు, కులాలు ఇవన్నీ వర్కౌట్ కావు. ఏ ఎలక్షన్లో జనరల్లీ వర్కౌట్ కావు. కాకపోతే ఏంటంటే ఆ డబ్బు ఆ చివరి నిమిషంలో కనుక ఇవ్వకపోతే కొంత డిమోటివేట్ అవుతారు ఓటర్స్. మీకు ఏ ఎన్నికైనా ఎంత ఉందండి అంటే 2019 ఎన్నికలో విపరీతమైన మెజారిటీ వచ్చింది వైసీపీ కానీ. బట్ జనరల్ ఇప్పుడు మొన్న తెలంగాణ ఎన్నికలు తీసుకున్న 2%, 1.5% గెలుపు ఎప్పుడు అంతే. కర్ణాటక తీసుకున్న 1-2% అంతే. సో దోస్ లిటిల్ థింగ్స్ మ్యాటర్. మీరు ఆ చివరి నిమిషాలు 500 1000 ఇయ్యలేదు అనుకోండి అటు పోటు బూత్కి. ఇట్ ఈస్ నాట్ లైక్ దే లైక్ ఆర్ దే డిస్లైక్. సో చిన్న దే డూ మ్యాటర్. సో అందుకని రాజకీయ పార్టీలు చాలా కేర్ఫుల్గా ఉంటాయి. దే డోంట్ వాంట్ టు మేక్ దోస్ మిస్టేక్స్. సో డబ్బులు ఇస్తే గెలుస్తామా? గెలవం. డబ్బులు ఇవ్వకపోతే ఓడిపోతాం. సో ఏ పని చేయాలి ఆ పని అయితే చేస్తుండాలి, తప్పదు. ఏం చేస్తాం, దట్ ఈస్ ఆఫ్ పాలిటిక్స్ సార్. సో ఫైనల్గా ఈ రిపోర్ట్స్ బయట పెట్టారు వాస్తవాలు. యాక్చువల్గా నాకు కూడా ఇంత ఫ్యాక్షన్ ఫిగర్స్ తెలియవు. నేను కూడా జగన్మోహన్ రెడ్డి ఏదో చేసుంటాడులే, చేయకపోతే అంత ఎందుకు చెప్పుకుంటాడులే అనుకున్నాను. నేను కూడా డెప్త్కి వెళ్ళలేదు, అవకాశం కూడా రాలేదు. మీరు ఇచ్చిన దాని ప్రకారం జగన్మోహన్ రెడ్డి చెప్తుంది పక్కా అబద్ధం అనేది అర్థమవుతుంది. ఎడ్యుకేషన్ సిస్టంలో దాన్ని కొలాప్స్ చేస్తున్నాడు. అట్లీస్ట్ ఉన్నదాన్ని ఉంచకుండా అట్లీస్ట్ కొలాప్స్ చేసే పరిస్థితికి వచ్చింది. దీన్ని ఇలా
ఇంతవరకే ఇంటర్వ్యూ వరకే పరిమితం చేస్తారా లేదంటే దీన్ని ఏమన్నా పబ్లిక్ లోకి ఇంకేమన్నా తీసుకెళ్ళడానికి ఆలోచన ఉన్నాయా? నాకు చేతనైంది నేను చేస్తున్నానండి. వీడియోలు చేయటం ఇవన్నీ నేను నా ఫేస్బుక్లో, ట్విట్టర్లో అన్నిట్లో పోస్ట్ చేస్తున్నాను. నాకు చేతనైతే వీడియోస్ చేస్తున్నాను. బట్ మై రీచ్ ఈజ్ లిమిటెడ్గా. అందుకని సో ఐఎమ్ నిన్న కిషోర్ గారికి ఫోన్ చేసి ఇంటర్వ్యూ నేనే అడిగాను, కాస్త ఇంటర్వ్యూ చేయండి అని. మీకు నేను పంపించాను కూడా, వీడియో పంపిస్తే చేస్తారు. సో నాకు చేతనం చేస్తున్నాను. బట్ ఆయన చిన్నవాడిని. ఓకే, మీ స్థాయిలో మీరు చేస్తున్నారు. దీన్ని కొంచెం స్పీడప్ చేయడానికి ఏదన్నా మీరు పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళకి ఏదన్నా దీన్ని అందజేయటం ఇలాంటి ప్రయత్నాలు ఏమన్నా చేస్తే అట్లీస్ట్ వాస్తవాలు కొంచెం ఫోర్స్ఫుల్గా వెళ్తాయి కదా? ఐ జనరల్లీ ఐఎమ్ నాట్ ఇంటూ, అంటే ఏపీ ఫర్ టుమారో అనేది మీరు ఎలాగో పెట్టారు కాబట్టి ఇలాంటి చాలా ఉంటాయి. ఏపీ టుమారో జగన్ గారు చేసిన అరాచకాలకు వ్యతిరేకంగా చేద్దాం. ఆయన చేసిన అరాచకాలు మామూలుగా లేవు కాబట్టి రఘురామ కృష్ణరాజు వాజ్ మై ట్రిగర్ పాయింట్ యాంటీ జగన్. ఆ రోజు నుంచి దెన్ ఐ ఫెల్ట్ ఈజ్ నాట్ ఏ నార్మల్ హ్యూమన్ బీయింగ్, హీ షుడ్ గో. దాని తర్వాత అతను చేసిన రకరకాల అరాచకాలు. సో ఇట్స్ మోర్ ఆఫ్ అన్ యాంటీ జగన్ థింగ్. బట్ దే ఆర్ బిజీ పీపుల్. పవన్ కళ్యాణ్ నెక్స్ట్ ఎలక్షన్ లో ఇయే కదా ఇంపార్టెంట్. ఇప్పుడు అద్భుతాలు క్రియేట్ చేశాను ఎడ్యుకేషన్ అని చెప్పి చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి. అద్భుతాలు కాదు, ఉన్నదాన్ని కూల్ చేసామని చెప్పి చెప్పడానికి ఇలాంటి డాక్యుమెంట్స్ అవసరం అయితే అవసరం కదా. ఆల్ ఆఫ్ దీస్ ఆర్ ఆన్ ద నెట్. ఎనీబడి, వాళ్ళ పార్టీ వాళ్ళు కూడా అందరిది దాంట్లో పెద్ద ఇబ్బంది లేదు. బట్ ఐ ఆమ్ నాట్ ఇంటూ గోయింగ్ అండ్ మీటింగ్. ఐ యూజువల్లీ డోంట్ లైక్ దట్. సో ఏపీ ఫర్ టుమారో మీరు చేయాల్సింది చేస్తున్నారు. నా వంతుగా చేస్తున్నాను. ఇవన్నీ వివరాలన్నీ ఉన్నాయి. టీడీపీ వాళ్ళు కూడా అడిగాము, ఇవన్నీ చేసాం, మీరు ఏమైనా ఇస్తే పంపిస్తాం, కాస్త మీరు స్ప్రెడ్ చేయండి. ఇట్ ఈస్ మోర్ అబౌట్ స్ప్రెడింగ్ దాన్ కమ్యూనికేటింగ్ టు ద లీడర్. మీకు ఇస్తామని చెప్పండి, మీరు నెంబర్లు అంటే వాళ్ళు నెంబర్లు ఇచ్చారు, పంపించాను ఇవన్నీ. సో వీ సెండ్, అంతవరకు అయితే చేయగలం. దట్ ఈస్ ద బెస్ట్ ఐ కుడ్. థ్యాంక్ యూ. మీరు చేసే ప్రయత్నంలో మేము కూడా మాకు చేతనైన ప్రయత్నం మేము చేస్తాం ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి. తర్వాత ప్రజలు ఎలాగో డిసైడ్ చేస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీ ప్రయత్నాలు ఫలించాలని కోరుకుంటున్నాం. సమాజానికి బెస్ట్ ఫర్ టుమారో. Yes. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.